ఫ్రెండ్స్ ఐఫోన్ SE2 దీనికోసం అయితే చాలామంది ఐఫోన్ లవర్స్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ చాలామందిలో నేను కూడా ఒకడిని. సో ఎందుకంటే ఐఫోన్ SE మనకి 2016లో లాంచ్ అయింది. చాలా తక్కువ ప్రైస్కి అయితే లాంచ్ అయింది. మంచి మంచి స్పెక్స్ తోటి అయితే లాంచ్ అయింది. ఐఫోన్ SE2 కోసం కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు. తక్కువ ప్రైస్లో మంచి స్పెక్స్ తోటి వస్తుంది. అది ఒక ఐఫోన్ వస్తుంది యాపిల్ బ్రాండ్ నుంచి. సో అందుకని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఐఫోన్ SE2 అయితే మనకి వస్తుంది, లాంచ్ అయితే చేస్తున్నారు. సో మార్చి 15వ తారీఖు లాంచ్ చేస్తారని చెప్పి మనకి గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి, అప్పటికి లాక్డౌన్ పీరియడ్ ఇదంతా అయిపోతే, కరోనా ఎఫెక్ట్ అంతా అయిపోతే మేబీ లాంచ్ చేసినా చేయొచ్చు, ఒకవేళ ఆన్లైన్లో లాంచ్ చేసినా చేయొచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఐఫోన్ SE2 గురించి మీకు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతవరకే మనకు బయటకు వచ్చిన ఒక 80% వరకు కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. సో కన్ఫర్మ్ కానిది ఏంటిదో కూడా నేను చెప్తాను. కన్ఫర్మ్ కానిది వచ్చేసరికి ఒక బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రమే, మిగతా స్పెక్స్ అన్ని దాదాపు మనకి బయటకు అయితే వచ్చేసినాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్పెక్స్ అయితే మీకు ఐఫోన్ SE2 గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఐఫోన్ SE2 ఒక నేమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసరికి మనకి ఐఫోన్ 9 లాగా అయితే రాబోతుంది. సో ఐఫోన్ 9 అని కానీ, లేదంటే ఐఫోన్ SE 2020 అని కానీ, లేదంటే ఐఫోన్ SE2, ఈ మూడు పేర్లలో ఒక పేరుతో అయితే రావచ్చు. మ్యాక్సిమం ఐఫోన్ 9 లేదా ఐఫోన్ SE 2020, సో ఈ రెండు పేర్లు అయితే రావచ్చు ఐఫోన్ SE2. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను దాన్ని ఐఫోన్ SE2 అని మాత్రమే అంటాను, ఎందుకంటే అది ఐఫోన్ SEకి సక్సెసర్ కాబట్టి SE2 అని మాత్రమే అంటాను. సో ఇప్పుడు ఓవరాల్ స్పెసిఫికేషన్స్ గురించి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ మనకి బిల్డ్. సో బిల్డ్ అండ్ డిజైన్ చూసుకుంటే, ఇప్పుడు మనకి ఐఫోన్లన్నీ నాచ్లు, ఫుల్ స్క్రీన్, అంటే దగ్గర ఫేస్ ఐడి అట్లా వస్తుంది. సో నాచ్ విత్ ఫేస్ ఐడి వస్తుంది. సో ఈ ఐఫోన్ SE2 చూసుకుంటే మనకి లాస్ట్ జనరేషన్ మొబైల్స్, అంటే లాస్ట్ జనరేషన్ కాదు, ఓల్డ్ జనరేషన్ మొబైల్స్కి అయితే వెళ్ళిపోయింది. సో ఐఫోన్ 7 కానివ్వండి, ఐఫోన్ 8 కానివ్వండి, ఎట్లాంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అట్లానే మీకు అయితే డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 8కి ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో డిజైన్ అండ్ డైమెన్షన్స్ ఐఫోన్ 8కి అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు గ్లాస్ బాడీతో వస్తుంది, అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. స్క్రీన్ సైజ్ కూడా సేమ్ ఉంటుంది. సో 16:9 ఆస్పెక్ట్ రేషియో తోటి 4.7 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. రెటీనా డిస్ప్లే అంటే మీకు OLED స్క్రీన్ అయితే కాదు, IPS LCD డిస్ప్లే. సో దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి 326 ppi అయితే ఉంటుంది. సో ఐఫోన్ SE2 వచ్చేసరికి చూడడానికి మనకి సేమ్, మనకి ఫ్రంట్ నుంచి చూస్తే ఐఫోన్ 8 లాగే ఉంటుంది, బ్యాక్ నుంచి కూడా మనకి సేమ్ ఐఫోన్ 8 లాగే ఉంటుంది. కాకపోతే బ్యాక్ నుంచి ఎక్కడ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారంటే యాపిల్ లోగో విషయంలో. ఐఫోన్ 8లో వచ్చేసరికి యాపిల్ లోగో మీకు పైకి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ మన ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కడ ఉంటుందో బ్యాక్ సైడ్, సో ఆడుంటుంది యాపిల్ లోగో వచ్చేసరికి. ఐఫోన్ SE2లో వచ్చేసరికి ఫోన్ మిడిల్లో ఉంటుంది యాపిల్ లోగో. సో అక్కడైతే మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో డిస్ప్లే సైజ్ అయితే మీకు చెప్పాను, 4.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే తోటి వస్తుంది. సో HD రెటీనా డిస్ప్లే అంటే IPS LCD డిస్ప్లే. సో నెక్స్ట్ మనం కెమెరాస్లోకి వెళ్ళిపోయినట్లయితే, బ్యాక్ సైడ్ మీకు ఓన్లీ సింగిల్ కెమెరానే ఉంటుంది, డ్యూయల్ కెమెరా కాదు, ట్రిపుల్ కెమెరా కాదు. ఈ సింగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ ఆఫ్ 1.8 ఉంటుంది. సో ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. సో 12 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 7 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దీని అపర్చర్ ఆఫ్ 2.2 ఉంటుంది. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్లో. ఈ కెమెరా డిపార్ట్మెంట్ మ్యాక్సిమం ఈ స్పెక్స్ అయితే కన్ఫర్మ్ 12+7. అండ్ డిస్ప్లే సైజ్ కూడా కన్ఫర్మ్, డిస్ప్లే సైజ్ అయితే మారైతే లేదు. అండ్ ఇప్పుడు మనం SoC గురించి చూద్దాం. SoC అంటే ప్రాసెసర్ వచ్చేసరికి మీకు యాపిల్ A13 బయోనిక్ చిప్ తోటి వస్తుంది. అంటే ఇది మీకు ఐఫోన్ 11 సిరీస్లో మనం చూడవచ్చు. ఐఫోన్ 11లో, 11 ప్రోలో, 11 ప్రో మ్యాక్స్లో మనం యాపిల్ A13 బయోనిక్ చిప్ అయితే చూడొచ్చు. సో యాపిల్ ఐఫోన్ 12లో వచ్చేసరికి, 12 సిరీస్లో వచ్చేసరికి A14 వస్తుంది. సో ఈ 2020 ఐఫోన్స్ అన్నింటిలో కూడా A14 చిప్ తోటి వస్తుంది. ఒక్క 2020లో లాంచ్ అయ్యే SE2లో మాత్రమే మనకి యాపిల్ A13 బయోనిక్ చిప్ అయితే చూడడానికి దొరుకుతుంది. సో ర్యామ్ వచ్చేసరికి 3GB ర్యామ్ తోటి వస్తుంది. స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసరికి 64 + 128 అయితే ఉంటాయి. 3GB ర్యామ్, 64GB, 3GB ర్యామ్, 128GB. ఈ మధ్యన మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి 256GB కూడా ఉంటుందని. మ్యాక్సిమం 256GB వేరియంట్ ఉంటే, ఇక్కడ మధ్యలో మనకి 128GB మోడల్ అయితే ఎగిరిపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది SoC గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఫైనల్గా. సో బ్యాటరీ వచ్చేసరికి అసలు మనకి చిన్న రూమర్ కూడా రాలేదు బ్యాటరీ గురించి అయితే. నేను అనుకుంటున్న వచ్చేసరికి 1960 mAh బ్యాటరీ, అంటే 2000 mAh బ్యాటరీ దగ్గర ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే యాపిల్ ఐఫోన్ 7లో కానివ్వండి, 8లో కానివ్వండి, మనకి సేమ్ అదే బ్యాటరీ అయితే ఉంది, 1960 mAh బ్యాటరీ. సో 1960 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి 3 కలర్స్లో వస్తుందని మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి
వచ్చేసరికి రెడ్, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ 3 కలర్స్లో అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మీకు IP68 వాటర్ ఇండస్ట్రేషన్కి అయితే సర్టిఫికేట్ అయితే ఉండదు, IP67 సర్టిఫికేట్ అయితే ఉంటుంది. IP67కి 68కి డిఫరెన్స్ ఏంటంటే IP68లో వచ్చేసరికి మీకు 13 feet వరకు వాటర్లో అయితే సర్వైవ్ అవుతుంది. IP67లో వచ్చేసరికి ఓన్లీ మీకు 3 feet అండ్ 30 minutes వరకే సర్వైవ్ అయితే అవుతుంది. 3 feet లోతు వాటర్లో 30 minutes వరకు మాత్రమే సర్వైవ్ అయితే అవుతుంది. సో ఇది మీకు IP67 అనేది చాలా ఓల్డ్ సర్టిఫికేట్. సో IP68 వచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ తోటి వస్తుందా, ఇదైతే మనకేమీ కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇది మీకు టచ్ ఐడి తోటి వస్తుంది. చాలా కాలం తర్వాత మనం యాపిల్ ఫోన్స్లో టచ్ ఐడి అయితే మళ్ళీ బ్యాక్ అయితే చూస్తున్నాం. టచ్ ఐడి అంటే మీకు ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, యాపిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనిలో మీకు ఫేస్ ఐడి లాంటిది అంటే ఫేస్ లాక్ లాంటిది అయితే ఏమి ఉండదు. బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. మ్యాక్సిమం ఈ ఫోన్ అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఆల్రెడీ చెప్పాను నేను మీకు 1960 mAh బ్యాటరీ నుంచి 2100 mAh బ్యాటరీ మధ్యలో అయితే వీళ్ళైతే ఇవ్వచ్చు. ఇది ఓవరాల్గా iPhone SE2 ఒక స్పెసిఫికేషన్స్ అయితే. ప్రైస్ వచ్చేసరికి ఇది మీకు 35 to 40K అయితే ఉండొచ్చు. అంటే 35,000 నుంచి 40,000 మధ్యలో మీకు iPhone SE2 అయితే ఉంటుంది. సో 35,000 అయితే iPhone SE2 అయితే దిగదు. 35,000 కిందకి మీరు iPhone SE2 అయితే ఊహించుకోకండి. సో ఇది మీరు iPhone SE2 కోసం వెయిట్ చేస్తున్నారా? iPhone SE2 యొక్క స్పెసిఫికేషన్స్ మీకు నచ్చినాయా లేదా? మీకు ఎలా అనిపించింది iPhone SE2? నాకైతే కింద కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మేము వస్తానంటే దిస్ ఇస్ నిమ్యా ఫ్రమ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.